ఏంటి శివ అలా చూస్తున్నావు? డాక్టర్ చెప్పిన మాటలు వినకుండా దారిని పోయే వాళ్ళ మాటలు విని 2 నెలల నుంచి నీళ్లు పోస్తున్నారు. చేంజ్ లేదు కానీ కోల్డ్ వచ్చేలా ఉంది. నిరూప అంటే రూపం లేనిది కానీ బాధ లేనిది కాదు కదా. చాలా క్రూషియల్ సార్. ప్రతి నిమిషం స్వర్గం, వెంటనే నరకం. సింపుల్గా చెప్పాలంటే మీ అమ్మాయి లైఫ్ ఒక బెలూన్ లాంటిది. అందులో గాలి ఉదే కొద్దీ పగిలిపోతుందేమోనన్న భయం వేస్తుంది. కామన్గా ఇలాంటి వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడం, మెమరీ లాస్, మజిల్స్ కంట్రోల్ లేకపోవడం. అదే కదా శివ ప్రాబ్లం. నిమిషం మనలో ఉంటుంది, తర్వాత నిమిషం మనలో ఉండదు. ఒకసారి పడిపోతుంది, ఇంకోసారి మూర్చొచ్చినట్టు. అసలు పడుకోవాలంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. తినాలన్నా, నడవాలన్నా, అసలు ఏం పని చేయాలన్నా తనకి పక్కన తోడుగా ఎవరన్నా ఉండాలి కంపల్సరీగా. అందుకే కదా శివ ఇల్లును స్టేషన్లో మార్చాల్సి వచ్చింది. మనకు మనీ మ్యాటర్ కాదు. త్వరగా మీ మామయ్యతో మాట్లాడు. నేను మాట్లాడాను, మేబీ ఈవినింగ్ వరకు చెప్తానన్నారు. ఓకే, ఉండు శివ. హలో. హలో డాడీ, ఆ ఫైల్ ఇచ్చేసాను. రూపా జాగ్రత్త. ఓకే ఓకే. విక్రమ్ చెప్పు. ఒకళ్ళు బతికింటే హాస్పిటల్ తీసుకెళ్ళాం, మిగతా అందరు స్పాట్ డెడ్. పేరెంట్స్ ఉండరా ఇక్కడ? ఇంకా వివరాలు తెలియలేదు. మొత్తం డెడ్ బాడీకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్, ఫోన్ కాల్స్, ఎవ్రీథింగ్ A to Z రిపోర్ట్స్ ఈవినింగ్ కల్లా నాకు ఇవ్వాలి. ఓకే సార్. ఏ బాబు. సార్ మా ఫ్రెండ్ వరాయాలా ఉన్నాడు సార్. అసలు ఏమైంది? ఏమో సార్, డోర్ తీయగానే ఎవరు వచ్చి కాల్ చేశారు. అసలు ఏమైంది చెప్పు. నేను వరా హాల్లో కూర్చున్నాను సార్. రియాజ్ని ఎంతసేపు పిలిచినా రాలేదు సార్. ఏది పడితే తింటే ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళాల్సి వస్తుందిరా. ఇప్పుడు తెలిసిందరా నాన్న? వీడేంట్రా వారణాసి వెళ్ళారు మన ఇద్దరిని రామని చెప్పి వీడు అసలు బయటికి రావట్లేదు. లవర్ ఉన్నోడు లోన్లీగా ఉండలేడురా. నోటికి చెవులకి పని చెప్తాడు, కరెంట్ బిల్లు ఫోన్ బిల్లు పని చేసుకుంటూ పోతాడు. వీడి ఫోన్ ఇక్కడే ఉంది. అరే రియాజ్, అరే రియాజ్, అరే రియాజ్, రియాజ్, అరే రియాజ్, రియాజ్, అరే సీను, ఏంట్రా ఇది? రియాజ్, 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 ఏమైందిరా? రియాజ్,
ఏంట్రా ఇది? నాకేం తెలుసు, ఉండి అంబులెన్స్ ఫోన్ చేస్తాను. నీకన్నా పిచ్చా? ఇంట్లోనే మన ఇద్దరమే, పోలీసులు తెలిస్తే మొక్కలోది వస్తారు. నీ అయ్యా మన మీద కిందకు వస్తారా? నేనేం చెప్పలేదు, నువ్వు చంపావా? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? రేయ్ అయ్యో రియాజన్కి ఏమైంది? రక్తం వస్తుంది, అమ్మతో చెప్తా. అరిసి నువ్వు వెళ్ళి తరిపేసరా. అరే సైలెంట్గా ఉండు, సౌండ్ వచ్చిందో బ్లడ్ వస్తుంది. అరే వాడి బాడీ మీద మన ఫింగర్ ప్రింట్స్ ఉండిపోయాయి, దొరికిపోతే అది సార్ జరిగింది. వాళ్ళ మొహం చూడలేదా? హలో హలో సార్, ఎవరమ్మా మీరు? మిమ్మల్ని కలవాలి పర్సనల్గా. అసలు ఎవరమ్మా మీరు? చాలా సీరియస్ సార్, మీ ఇంటికే వస్తాను. అర్జెంట్ సార్, అర్జెంట్. ఓకే అమ్మా. అసలు ఇంట్లో ఏముందా? ఏముందా? నమస్తే. కూర్చోండి అమ్మా. మీరేనా కాల్ చేసింది? అవును సార్. చెప్పండి అమ్మా, ఏంటి? ఈ రోజుల్లో బాధను భరించే బలం ఉంది, కానీ కోపాన్ని ఖర్చు చేసే ధైర్యం లేదు సార్. ఏమైందమ్మా? నర్సింగ్ యాదవ్ నన్ను కొట్టాడండి. నా పిల్లల్ని చంపుతానని బెదిరించాడు. చనిపోయిన ఇద్దరు నా కొడుకులే సార్. సారీ అమ్మా, అసలు వాడే చంపాడని మీరెలా చెప్తున్నారు? మా అబ్బాయి చనిపోవడానికి అరగంట ముందు అమ్మ రియాజన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బాయ్. వెళ్ళిరా అమ్మా. బాయ్. అంకుల్ ఎవరు కావాలి? అమ్ముందా? ఆ ఇంట్లో ఉంది. బాయ్. బాయ్. నమస్తే ఉమాదేవి గారు. ఈ మధ్య లాయర్ల దగ్గరికి పోలీసోళ్ల దగ్గరికి తెగ తిరుగుతుర్రంట. మర్డర్స్ మానేసి నర్సింగ్ ప్యాకర్స్ మూవర్స్ అని పెట్టుకుని ఏదో గట్ల బతికేస్తున్నా. వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోతావా? నాకు చిరాకు దొబ్బితే నీ ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాక్ చేసి నీ మొగుడి దగ్గరికే మూవ్ చేస్తా. నాకు ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మీదే తీర్చుకుంటా. నీకు నీ పిల్లలంటే ఇష్టం, సమజైందా? ఏం బాబు, మంచుకున్నావా? బాయ్ ఉమాదేవి గారు. ఏమైందమ్మా? వెళ్ళి తమ్ముడిని తీసుకురా. ఏమైందమ్మా? రియాజ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, తమ్ముడు తీసుకురా. ఓకే సార్, వెయిట్ చేస్తాను. ఏడవకండి అమ్మా, న్యాయం జరిగేలా నేను చూస్తాను. నిజం చెప్పడానికి వచ్చాను, కానీ న్యాయం చేస్తారని కాదు సార్. ఏ బిందు, ఎస్ఎన్ విలు. కూర్చో. బ్యాడ్ న్యూస్ సార్. ఏంటి? వాళ్ళు వాడిన సింప్రూవ్స్ అన్నీ మీ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి. లాస్ట్ కాల్ కూడా మీ అమ్మాయి చేసింది సార్. ఏంటి? మొత్తం 3 ఫింగర్ ప్రింట్స్ సార్. శ్రీనుది వరాది అయితే కన్ఫర్మ్, చివరిది మాత్రం మీ అమ్మాయిదని డౌట్ సార్. ఏ బిందు సార్, కొంచెం కూల్గా అడగండి. ఏం డాడీ? నీకు రియాజ్ తెలుసా? తన నా ఫ్రెండ్ డాడీ. నీ సిమ్ వాడి దగ్గర ఉందా? సిమ్ లేదు, బట్ ప్రూఫ్స్ ఇచ్చాను. ఎందుకు డాడీ, ఏమైంది? వాడికి మార్నింగ్ కాల్ చేసావా? బట్ ఎవరో నర్సింగ్ యాదవ్ అని కాల్ లిఫ్ట్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది డాడీ? ఎవడికి పడితే వాడికి ప్రూఫ్స్ ఇస్తావా? సారీ డాడీ. విక్రమ్, మీ డ్యూటీ మీరు చేయండి. ఓకే సార్. సార్ ఓకే సార్, వెళ్తున్నా. ఓకే విక్రమ్. డాడీ, శివ వచ్చారు.
సారీ ఫర్ లేట్ శివ. గుడ్ న్యూస్ సార్. ఏంటి ట్రీట్మెంట్ గురించా? హ్యూజ్ అమౌంట్ 50 lakhs వరకు అవుతుందంట. అయితే 15 days హాస్పిటల్లో ఉండాలి. టోటల్గా క్యూర్ అవుతుంది. మా మామికి చెప్పాను ఆల్రెడీ. ఓ న్యూజిలాండా? మనీ మ్యాటర్ కాదు, ప్లస్ నాకు రావడానికి వీలు కాదు. బిందు అయినా పర్లేదా? అంటే ఆపరేషన్ మ్యాక్సిమం 10th రోజు అవుతుందంట. సో మీరు అప్పుడు వస్తే బాగుంటుంది. బిందు నేను నిరూపణ తీసుకుని వెళ్తాం. ఓ 10 daysలో మనీ అరేంజ్ చేస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆపరేషన్కు రెడీ చేసుకోండి. ఓకే సార్. అయితే రైట్ శివ, నాకు కొద్దిగా పని ఉంది, టీ తాగేసి వెళ్ళు. బిందు రూప అలాగే. ఏం నర్సింగ్ యాదవ్, ఏం సంగతి? దేన్ని పడితే దాన్ని గెలుపుతున్నావట? జైల్లో ఉన్నప్పుడు పక్కకున్నావు, ఇప్పుడు మళ్ళా బలిసిందా? సహదేవ్ నాయక్, ఈ మధ్య నేను పటాన్ చెరువులో పంతుల్ని కలిసిన. ఆయన చెప్పిండు కుంభరాశి వాళ్ళకి రోజులు మంచిగా లేవని. శని చాలా స్పీడ్గా ఉంది. అదృష్టం అడ్రస్ తెలిస్తేనే వస్తుంది, దరిద్రం మాత్రం దారి వెతుక్కుంటూ వస్తుంది అని. అది నిజమే. శని సహదేవ్ రూపంలో వచ్చింది. నిజం చెప్పకపోతే బాడీ బౌన్స్ అవుద్ది, ప్రాణం ప్యాక్ అవుద్ది. సరిగ్గా మాట్లాడు సహదేవ్. క్లచ్ వైరు తెగిద్ది, కేర్రాడు పగులుద్ది. నవ్వుతూ వచ్చావు కాబట్టి నడుచుకుంటూ వెళ్తావు. కోపంగా మాట్లాడావో కనపడకుండా పోతావు. వెంట్రికల్స్ విరిగిపోతాయి, బోన్స్ బద్దలైపోతాయి. ఉమాదేవి కొడుకుని ఎందుకు చంపావు? వల్లకాటితో సంబంధం లేని వ్యాపారం చేసుకుంటున్నా. నర్సింగ్ ప్యాకర్స్ మూవర్స్ అని మటర్స్ మానేసి బతికేస్తున్నా. నన్ను కెలక్కు. నిన్న ఉమాదేవికి దమ్కిచ్చావు కదా బే, ఆవిడకి నీ మీదే అనుమానం. అనుమానం వచ్చిందని ఐశ్వర్యరాయ్ని, మూడొచ్చిందని మోడీని మూసేయడం కరెక్టా సీనియర్ ఆఫీసర్ సహదేవ్? బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ మీ అమ్మాయివే సార్. రియాజ్ మీ అమ్మాయి ఫ్రెండ్ కాదు, లవర్. నర్సింగ్ యాదవ్కి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఐ థింక్ ఇదంతా మీ అమ్మాయి వేసిన ప్లాన్ అనుకుంటా. కొన్ని రోజులు బయట రాకుండా నేను చూసుకుంటా సార్. అసలు ఏం జరిగిందో ముందు మీరు తెలుసుకోండి. వాళ్ళ బాడీలో ఉన్న బుల్లెట్స్ మీ గన్ నుండి వచ్చినవే. మార్నింగ్ మీ అమ్మాయి నా దగ్గర ఫైల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తను చాలా టెన్షన్ పడింది సార్. ఓకే, మేబీ. ఓకే సార్, బాయ్. మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఈ సీడీలో ఉందంటండి. ఎవరిచ్చారు? ఆ కారులో వెళ్తున్నాయన. బిందు, నువ్వు లోపలికెళ్ళు. బిందు, పిలిచారా?
నేను ఇక్కడికి రియాజ్ని కలవడానికి వెళ్ళాను. వర అక్కడ నన్ను చూసి చంపడానికి ట్రై చేశాడు. హాయ్ సార్, సీడీలో సినిమా ఎలా ఉంది? ఎవరు? పోలీస్ కదా, పనికిరాని ప్రశ్నలు ఎందుకులే. ఏం కావాలి? కరెక్ట్గా అడిగా. 1/2 కోటి, అదే 50 లక్షలు. ఇంపాసిబుల్, నో వే. బొట్టది ఎలాగో బెడ్రూమ్లో ఉన్నది, ఇప్పుడు పెద్దది ఎలాగో పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? సార్, ఫోన్లో బ్యాలెన్స్ ఉంది, న్యూస్ లేని మీడియా మన స్టేట్లో ఉంది. వీడియో వాళ్ళకి ఇస్తే వాయించేస్తారు, ఈవినింగ్ కల్లా మీ అమ్మాయిని మూసేస్తారు. సెక్షన్లు గట్రా బాగా తెలుసు కదా మీకు, ఎన్నాళ్ళ లోపల ఉంటుందో మీకు చెప్పాలా? ఎక్కడ ఇవ్వాలి మనీ? 2 డేస్లో కాల్ చేస్తా. మనీ నా దగ్గరికి వస్తే సీడీ మీ దగ్గరికి వస్తుంది. ఎస్ శివ, మన ప్లాన్ సక్సెస్ రా. అసలు నీ గన్ ఎలా వచ్చింది? హలో డార్లింగ్. ఏ హీరో, యాక్టింగ్ పిచ్చెక్కిస్తున్నావు. పైసలు పక్కా, ప్లాన్ సక్సెస్. నీకంటే కలే డార్లింగ్. వాడు నీ స్ట్రక్చర్ బాగుందని నీ సరౌండింగ్స్లో ఉంటూ సన్నాసిలా తిరిగి టెంప్ చేసి ఫ్లడ్ చేసి ఇప్పుడు లవ్ చేసి తర్వాత ఇంకేదో చేసి వెయిట్ ఎక్కువైందని నిన్ను వదిలేస్తాడే. సెన్స్ ఉందా శ్రీను? ఫ్రెండ్ లవర్ని లవ్ చేస్తూ వాడి గురించి ఇలా మాట్లాడుతున్నావు. మగాళ్ళ మండది షార్ప్ కాదు మీ బ్రెయిన్. సెట్ చేస్తాడని ఫ్రెండ్షిప్ చేస్తే వాడు నిన్ను సెట్ చేసుకున్నాడు. నేను దేవతలా పూజిద్దాం అనుకున్నా వాడు నీకు ప్రేమాభిషేకం చేశాడు. హే పోరా, నేను రియాజ్ని లవ్ చేస్తున్నా. ముందు నువ్వు రాముడెవడో రావణాసుడెవడో తెలుసుకో. వద్దని వెళ్ళిపోతే వల్లకాటికైనా వస్తా. మర్చిపోయే మనసు కాదు. సన్నగా సన్నజాజి పువ్వులా ఉందని ప్రేమిస్తారు, బండగా బంతి పువ్వులా మారిందని వదిలేద్దాం అనుకుని భార్య అయింది కదా అనుకునే మొగుడు నాకు వద్దు. నీలాంటోడు నాకు అస్సలు వద్దు. గుండెల్లో గుడి కడితే గుణపంతో గుర్చేస్తున్నావే. నిశ్శబ్దం ఓ శబ్దం, నీ శబ్దం నాకొక నరకం. గుడ్ బై. శ్రీను, బాధకి బాయ్ చెప్దాం అనుకుంటున్నా, సంతోషానికి స్వాగతం చెప్దాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకో అమ్ముంది, నీ కొడుక్కి నేను అమ్మ అవ్వాలనుకుంటున్నా. దేవుడా, పూజారి అడిగిన వరం దేవత వచ్చి తీర్చినట్టుంది. సడన్ గా సునామీ వచ్చినట్టు. బాయ్ రా, రేపు మాట్లాడదాం. డాడీ ఉన్నారు. మనకే మంచి రోజులు వచ్చేసాయి. సారీ రా, లేట్గా అర్థం చేసుకున్నా అని నన్ను అసహ్యంగా చూడకు. కళ్ళతో చూడటం ప్రేమతో చూసుకోవడం మాత్రమే తెలుసు. మోసం చేయటం మధ్యలో వదిలేయటం తెలియదు. లవ్ యూ రా, బట్ ఏంటే బాబు ఇప్పుడు? మా నాన్న పెళ్లికి ఒప్పుకో, తెలిస్తే ఉరేస్తారు. 24 ఏళ్ళకి ఇన్ని ట్విస్టులా? పెళ్ళంటే అంత ఈజీయా? ఒక పంతులు 2 దండలు 3 ముళ్ళు 4 అక్షంతలు, ఇంకా తడతలేదు. తర్వాత ఏంటి? నువ్వు జోక్ చేస్తావేంటి శ్రీను? సీరియస్గా చెప్తుంటే. రూమ్ కావాలి, రెంట్ కట్టాలి, పాలు ఉండాలి, టీ కాసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఉండాలి, జీతం రావాలి. కలిసి ఉండడానికి నువ్వు ఉంటే చాలు. సంతోషం ఉండడానికి డబ్బులు ఉండాలి. మోసం చేయడం తప్పు, కానీ మనీ కోసం చిన్నప్పుడు మమ్మీని మోసం చేస్తాం. మామని మోసం చేయడం తప్పు కాదులే. సరే, ఎప్పుడు చేద్దాం? వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, వారణాసి లేరు. వచ్చేలోపు వేసేద్దాం. రేపు 11 కల్లా వచ్చేసాయి.
ఎముడిని ఎత్తుక్కుంటూ వచ్చారు లేదా? మోసం కూడా ఒక ఆర్ట్, ఆలోచించి చేయాలి. ఏం చేద్దాం, వాడికి దరిద్రం దగ్గరైంది, నాకు మాత్రం దరిద్రం డ్రైనేజీలో గెలిచిపోయి అదృష్టం ఇసుకంతలాగా అతకపోయింది. ఇదిగో ఫోన్. ఇదిగో ఇక్కడ కాల్చు. గురి తప్పిందంటే గుండెలో దూసుకుపోద్ది, నా దోల తీరిపోద్ది. ఎందుకనే మంచిది నీ ఫోన్ నుండి రియాజ్కి ఫోన్ చేయి. చెమట కారితే లక్షలు రావట్లేదు, కానీ బ్లడ్ కారితే 50 లక్షలు వస్తున్నాయి. ఒక ఆంటీ మర్డర్స్ గురించి మాట్లాడుతుంది. నర్సింగ్ యాదవ్ అని ఏదో చెప్తుంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ కోసం వాడిని యాడ్ చేశా. సర్లే బాయ్, తర్వాత మాట్లాడతా. అది ఎలా చచ్చిందో బాగా చూసుకో. నెక్స్ట్ నీ పరిస్థితి అదే. ఆడవాళ్ళని కొట్టడమే తప్పురా, నువ్వు ఏకంగా చంపేశావు. ఛాన్స్ ఇస్తే అడగరా, చావే నా కొడక. చూడగానే తుఫాను ముందుకు రావడానికి సునామీ ముందుకు రావడానికి తేడా ఉంది. తల తెగుద్ది, రక్తం పారుద్ది. సైన్యం ఉన్నాడు కాదురా, ధైర్యం ఉన్నాడే రాజు. కైసర్ నగర్ క్వారీ దగ్గరున్న దమ్ముంటే దాదా. నాయక్ గారు లేరా బిందు గారు? గుండెల్లో ఉన్నోళ్ళకి గౌరవం ఎందుకులే డార్లింగ్, వచ్చి కూర్చో. అమాయకంగా నటిస్తూనే ఐశ్వర్యవంతులు అయిపోయాం. ఎందుకు మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? మా డాడీ డ్యూటీ పని మీద ఢిల్లీ వెళ్ళారు. నీకు మనోజ్ మొత్తం చెప్పే ఉంటాడుగా. చెప్పాడు, కానీ ఇంత రిస్క్ అవసరమా? పోలీసులకు దొరికితే సెంట్రల్ ఏసీలో ఉండేవాళ్ళం సెంట్రల్ జైల్లో ఉండాల్సి వస్తుంది. పైసల కోసం కాదు, ప్రేమ కోసం ఉండే పోలీస్ మా మావయ్య. దానికి నన్ను పని మనిషిని చేశాడు. A to Z అన్ని పనులు నేనే చెయ్యాలి. దానికి డ్రెస్ చేంజ్ చేయాలి, అన్నం తినిపించాలి, పాలు తాగించాలి. శాలరీ లేకుండా సిస్టర్కి సర్వీస్ చేస్తున్నావు అనమాట. 10,000 ఇచ్చినా కానీ ఏ పని అమ్మాయి ఈ పనులు చేయదు. నువ్వు మా డాడీకి ఏదో ఒక సొల్లు చెప్పి అబ్రాడ్లో ట్రీట్మెంట్ దొరుకుతుంది, మా మామయ్య ఉన్నారని చెప్పు. 50 లక్షలు ఖర్చు పెట్టించు. 15 డేస్ ఉండాలి, బిందు వచ్చినా పర్లేదు. మీ పనులన్నీ ఎందుకు మానుకోవటం అని చెప్పు. నమ్ముతాడా? ప్రేమలో ఉంటే ఎవడైనా పిచ్చోడే, ఈజీగా మోసం చేయొచ్చు. బ్రెయిన్ షార్ప్నెస్ లో అయిపోతుంది. మరి మీ చెల్లినేం చేద్దాం? వదిలేద్దాం. 50 lakhsలో చెరో 25 lakhs తీసుకుని చెక్కేద్దాం. 50 lakhs నేనే ఇస్తా, నన్నే పెళ్లి చేసుకో. నాకు రియాజ్ అనే ఒకడు ఉన్నాడు, పని మంచిలా చూస్తున్నారనే నాకు ఈ ప్లాన్ చెప్పాడు. 25 lakhsతో వాడితో ఉంటావో 50 lakhsతో నాతో ఉంటావో నీ ఇష్టం. కానీ వాడే కదా ప్లాన్ చెప్పింది. మోసం చేశామని తెలిస్తే మావయ్యకి చెప్పేస్తాడు. ఒక ఐడియా, వాడిని చంపేద్దాం. ఇన్ఫాక్ట్ నువ్వే చంపాలి. ఏంటి? కూల్గా విను, ఇద్దరం కలిసి వాడిని చంపేద్దాం. నువ్వే చంపినట్టుగా వీడియో తీసి మీ మామయ్యకి పంపిద్దాం. పంపించి 50 లక్షలు డిమాండ్ చేద్దాం. ఐడియా బాగుంది. ఒక బకరాగాడితో చంపించి నేను చంపుతున్నట్టు వీడియో తీసి మా మామయ్యకి పంపిద్దాం. ఒకవేళ ఇరుక్కుంటే వాడే పోతాడు. ఇప్పటికిప్పుడు బకరా అంటే ఎక్కడ దొరుకుతాడు? శ్రీను అని. ఒకసారి ప్రేమించి చూడు బిందు, ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. బాధ దూరం అవుతుంది, సంతోషం దగ్గరవుతుంది. ఒకసారి శ్రీను బాయ్ రా, రేపు మాట్లాడదాం. డాడీ ఉన్నారు. మనకు బకరా దొరికేశాడు. కూటి కోసం కోటి విద్యలు, కోటి కోసం కోటి మోసాలు. ఎందుకు మీ చెల్లెలా ఉంది?
టాబ్లెట్స్ అయిపోయినాయి అనుకుంటా. మంచిది, పాలు నేను తాగేస్తాలే. ఏదైనా 50-50. మనీ అయినా మనసైనా మిల్క్ అయినా. క్వాలిస్లో వెళ్తున్న కుటుంబం కాడికెళ్ళింది. తల్లి పెళ్ళాం, కొడుకు కూతురు, అక్క బావ లారీ యాక్సిడెంట్లో పోయారు. మేనకోడలు ఒక్కతే మిగిలింది. మొన్నే కోమాలోంచి బయటకు వచ్చింది. ఆ లారీ నాదే, పంపింది నేనే. నీ అయ్యా నొప్పి కంటే బాధ బలమైంది. కాలరు పట్టుకొని మరీ కోర్టు మెట్లు ఎక్కించావు కదరా, కోపం వచ్చింది. సో ఉమాదేవి మొగుడే ఆ లారీ డ్రైవర్. బుద్ధాడు బానే ఉంది. ఆ తర్వాత తప్పు చేశా అని అనేవాడు. మోసం చేసేవాడు, మర్డర్ చేసేవాడు తప్పు గురించి మాట్లాడకూడదు. వాడు మాట్లాడాడు, వల్లకాటికి పోయాడు. ఆ మర్డర్స్ అని నర్సింగ్ యాదవ్ చేశాడు. నేను వాడిని వేసేసా. కోర్టులో అడిగితే మాత్రం నిన్ను వాడే కాల్చాడని చెప్పు. ఒక పిల్లో నిన్ను కూడా చంపావు కదా, అది కూడా వాని మీద తోసేద్దాం. సరేనా? భయపడకు. తన రంగు నలుపైనందుకు, తన అభిమానాన్ని చంపుకునేందుకు, తన పౌరుషం చూపించినందుకు, తన మనిషైనని నిలబడినందుకు వర్గం కలిసి అహంకృతితో ఎక్కుపెట్టిన తుపాకీ దెబ్బకు ఆహుతైనప్పుడు, సన్నగా జారి కట్టిన రుదికం నా కళ్ళలోకి ప్రాకినప్పుడు, నా ఎదుట ఎర్రని సముద్రాలు పొంగినప్పుడు, నల్లని పర్వతాలు కూలినప్పుడు, నీ అడుగుల క్రింద కపాలాలు వికృతంగా నవ్వినప్పుడు, ఆ స్త్రీ కళ్ళలో కన్నీటికి కారణం తెలిసినప్పుడు, యుద్ధం చేసి గెలిచినప్పుడు, వాళ్ళ మరణానికి కారణం కొంత మనవాళ్లే అని తెలిసినప్పుడు, శిక్షించాలా స్వేచ్ఛగా వదిలేయాలా? బిందు ఎందుకు ఇదంతా చేశావు? తప్పు చేసావు, శిక్ష అనుభవించాలి. మనుషులు మోసం చేస్తే దేవుడే శిక్షిస్తాడు.